ఒక్కో రాశి వారికి ఒక్కోసారి మంచి ఫలితాలను ఇస్తే ఇంకోసారి చెడు ఫలితాలను చూపిస్తాయి. కొందరికి ఎల్లవేళలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక కొందరైతే కొన్ని పనులు చేస్తుంటే కలిసి రావు. అలాంటి వాళ్ళు వాటి జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. అదే రీతిలో తులారాశిలో పుట్టిన వాళ్ళు ఫర్నిచర్ సంబంధిత వ్యాపారాలు చేస్తే ఆకస్మిక నష్టాలు వస్తాయి. కనీసం చెక్కతో చేసిన వాటిని కూడా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా ఇస్తే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సహజంగా సౌమ్యులుగా ఈ రాశి వారున్నప్పటికీ అప్పుడప్పుడు కోపాన్ని అదుపు చేసుకోలేక చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు సహజంగా జన్మరంగు తెలుపు. తెలుపు రంగు దుస్తులు ధరిస్తే శాంతిని పొందుతారు. ఇక వీరు దక్షిణ భాగం గల గృహంలో నివసిస్తే ఆ గృహంలో ఎప్పుడూ చాలా అశాంతి నిండి ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ ఎవరో ఒకరికి ఆ ఇంట్లో అనారోగ్యం వస్తూనే ఉంటుంది. రావాల్సిన ధనం అందక ఇబ్బందుల పాలవుతారు. అమ్మవారి వెండి విగ్రహాన్ని అంటే దుర్గాదేవి విగ్రహం లాంటిది ఇంట్లో వాయవ్య దిశలో పెట్టుకుంటే చాలా మనశ్శాంతి లభిస్తుంది. వాయవ్య తూర్పు దిశల్లో బరువులు పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే దాని ప్రభావం ఆర్థిక స్థితి మీద పడుతుంది. రావాల్సిన ధనం రాదు, అప్పుల పాలవుతారు. బట్టలు, పాలు, వెండి, బంగారు వ్యాపారాలు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. విమాన ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. తండ్రితో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పడకూడదు. అలా ఘర్షణ పడితే వీరికి ఆయుక్షీణం వస్తుంది. వారానికి 15 రోజులకు ఒకసారి తండ్రి ఆశీస్సులు అందుకోవాలి. ఆగ్నేయ దిశగా తలపెట్టి పడుకోరాదు. ఆగ్నేయ దిశగా పడుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు. పైగా భార్య అనారోగ్యం బారిన పడుతుంది. అందుకే తులారాశి వారు తగు జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందుల నుంచి బయటపడతారు.